వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన టాపిక్లోకి కనుక వెళ్తే, 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పుష్ప సినిమాలో తగ్గేదిలే అనే డైలాగ్ ఎలాగైతే ఉంటుందో తగ్గేదిలే అన్నట్టే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రావడం అనేది జరిగింది. సో తెలంగాణలో అటు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్లో ఎవరైతే మిస్ అయ్యారో, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ మిస్ అయిన వాళ్ళు, అలాగే కానిస్టేబుల్ ఎప్పుడెప్పుడా ఈవెంట్ దొరుకుతాయని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకైతే ఇది గొప్ప అవకాశం. సో ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని పడ్డాయి, అందుకు సంబంధించి ఎలిజిబిలిటీ ఏమి, ఏజ్ ఏమైనా కరోనా రిలాక్సేషన్లో పెంచారా, అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దాం. ముందుగా ఎస్ఐ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. మీరు చూస్తున్నది రైల్వేస్ నుంచి వచ్చినటువంటి ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అఫీషియల్ నోటిఫికేషన్ అండి. మొత్తం మీద మనకి వచ్చేసరికి 15/4/2024 నుంచి 14/5/2024 వరకు అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం మీద సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 452. ఏజ్ వచ్చేసరికి 20 నుంచి 28 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు దీన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి డిగ్రీ చదివినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారికైతే నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 20 to 25 అనేది కరోనా ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 20 to 28 అయింది. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసరికి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్గా ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత దీని యొక్క ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు ఓసీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు వచ్చేసరికి 250 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఈ ఎగ్జామ్కు సిబిటీ రాస్తారో, అటెండ్ అవుతారో వారికి ఫీజు మొత్తం కూడా రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. మరి సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి సేమ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? మొత్తం మీద ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ వచ్చేసరికి మనకు 120 మార్కులకు జరగడం అనేది జరుగుతుంది. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్లు, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు, జనరల్ అవేర్ నుంచి 50 క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. టోటల్ మీద 90 నిమిషాలు ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరగడానికి అవకాశం అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వారికి వచ్చేసరికి పీఈటీకి ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్కు పిలవడం అనేది జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1600 మీటర్లు 6 నిమిషాల 30 సెకండ్లలో, మహిళా అభ్యర్థులు అయితే 800 మీటర్లు 4 నిమిషాల్లో పరిగెత్తాల్సి వస్తుంది. మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి లాంగ్ జంప్ 12 ఫీటు, ఫీమేల్కి వచ్చేసరికి 9 ఫీటు. హై జంప్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్కి 3 feet 9 inches, ఫీమేల్కి వచ్చేసరికి 3 feet దుంకవలసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హైట్ విషయంలో కనుక చూసుకుంటే మన యొక్క కానిస్టేబుల్తో కనుక పోలిస్తే ఆర్పిఎఫ్లో వచ్చేసరికి కొంచెం హైటు మగపిల్లలకైతే వెసులుబాటు ఉంటుంది. 165 సెంటీమీటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుష అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవే హైటు మెజర్మెంటు సేమ్ టు సేమ్ కానిస్టేబుల్ కూడా ఉంటుంది. సో గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి. మొత్తం మీద కానిస్టేబుల్ వచ్చేసరికి సేమ్ టు సేమ్ ఎస్ఐ అప్లికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కానిస్టేబుల్
అప్లికేషన్ కూడా అప్పటి నుంచే స్టార్ట్ కావడమే జరుగుతుంది. 15/4/2024 నుంచి 14/5/2024 వరకు ఇది ఒక స్టార్టింగ్ ఎండింగ్ డేట్స్. నెక్స్ట్ వచ్చేసరికి 4208 ఖాళీలు అనేది ఇవ్వడం అనేది జరిగింది కానిస్టేబుల్కు. ఏజ్ కూడా సేమ్ టు సేమ్ 18 నుంచి 28 సంవత్సరాలు. 10th క్లాస్ మాత్రమే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి సిబిటి కూడా దీనికి సేమ్ టు సేమ్ 120 మార్కులకు ఉంటుంది. సిలబస్ కూడా సేమ్ టు సేమే, ఎక్కడ కూడా తగ్గేదేం లేదు. ఏజ్ వచ్చేసరికి 28 ప్లస్ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు వచ్చేసరికి 3 సంవత్సరాలు. ఓకేనా. అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు వచ్చేసరికి 500, బీసీ అభ్యర్థులకు కూడా 500, ఎస్సీ ఎస్టీలు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపాయలు. సేమ్ టు సేమ్ సిబిటి. ఆ తర్వాత వచ్చేసరికి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా 120 మార్కులకే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ సిబిటి ఉంటుంది. మొత్తం మీద 90 నిమిషాలు ఎగ్జామ్ జరుగుతుంది. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ కూడా అర్థమెటిక్ 35 క్వశ్చన్లు 35 మార్కులు, రీజనింగ్ 35 క్వశ్చన్లు 35 మార్కులు, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులు. దాని తర్వాత వచ్చేసరికి ఎస్ఐకి ఎలాగైతే ఉందో సేమ్ టు సేమ్ కానిస్టేబుల్కి కూడా సేమ్ టు సేమ్ అవే ఈవెంట్స్ ఉంటాయి, అవే టైమింగ్స్ ఉంటాయి, అదే హైట్ ఉంటుంది. సో ఎవరైతే హైట్ తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి ఇదొక అదనపు గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ప్రిపరేషన్ ఆపేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అటు తెలంగాణలో అయినా ఇటు ఏపీలో అయినా, తెలంగాణలో పోయిన పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లో మిస్ అయ్యి నోటిఫికేషన్లు లేవని చింతిస్తున్నటువంటి అభ్యర్థులు అయితే మీరు చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనం ఇంకా ఏపీ విషయానికి వస్తే తమ్ముళ్ళు ములాజీ ఏం లేదు, కోర్టు అప్డేట్లు లేవు. ప్రిలిమ్స్ గురించి కూడా ఎక్కువ పట్టించుకోవద్దండి. అప్డేట్ ఉంటే ఎప్పటికప్పుడు మీ అన్న ఆన్లైన్లో మీకు అందుబాటులోనే ఉంటాడు, అప్డేట్ చేస్తూనే ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా నేను ముందు నుంచే చెప్తున్నాను, ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. సెంట్రల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయని, ఇదిగో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్లు మీ కళ్ళ ముందే రిలీజ్ కావడం అనేది జరిగింది. ఓకేనా. మీరు చేయాల్సిందల్లా మీ ప్రిపరేషన్ కొనసాగించడమే. కష్టపడి చదవండి, డైలీ రన్నింగ్కి పోండి. ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను మీకు పెడుతూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ ఆన్లైన్ వాట్సాప్ మరియు టెలిగ్రామ్ క్లాసులు అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. మీకోసం లైవ్ క్లాసులు కూడా సోమవారం నుంచి ప్లాన్ చేద్దాం. అర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, హిస్టరీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. ఎవరైనా నా దగ్గర కోచింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా కానీ, టెలిగ్రామ్ వీడియో కాల్స్ ద్వారా కానీ కోచింగ్ అనేది 100% కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈసారి ఉద్యోగస్తులు కండి లైఫ్లో స్థిరపడండి. ఈ నోటిఫికేషన్లో ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్క తమ్మునికి లేదా అక్క చెల్లెలకు అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.